ఓకే. అయితే ఈ మధ్య వినిపిస్తుంది ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత చాలా మంది నాయకులు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్‌లోకి వెళ్ళే ఆలోచనలో చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఆల్రెడీ కేటీఆర్ సమీక్షా సమావేశాలు జరుపుతూ ఉన్నారు. వాటికి కూడా కొంతమంది దూరంగా ఉంటున్నారు అని చెప్పి టాక్ వినిపిస్తుంది. అసలేంటి? మీరు ఆల్రెడీ అందులోనే ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటసలు? ఇప్పటి వరకైతే నేను సమీక్షా సమావేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ లో ఉన్న అందరు నాయకులు ఎక్కడో ఒకరి ఇద్దరు వాళ్ళు అంటే పర్సనల్ కారణాలు అయి ఉండొచ్చు నాకు తెలిసి. అటువంటి వాళ్ళని కూడా నేను నోటీస్ చేయలేదు. మీరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను. అందరూ చాలా బలంగా కొట్లాడడానికే సిద్ధమై ఉన్నారండి. ఓకే. రజనీ గారు ఇందాకటి నుండి చూస్తుంటే నాకు ఎదురుగా ఆ ఫోటో బాగా కళ్ళల్లో పడుతూ ఉంది. ఒకసారి ఆ ఫోటో దగ్గరికి వెళ్దాం. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ ఇది తద్దన్ అమర్ రాహేనంద్ గిఫ్టా? అవునండి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇచ్చారు. ఆర్ట్ వేసి ఇచ్చారు. ఆయిల్ పెయింట్. ఆయిల్ పెయింట్. ఎటు చూసినా సాయి గారి ఫోటోలే కనిపిస్తున్నాయి. ఏ రూమ్ లోకి వెళ్ళినా ఆయనవే కనిపిస్తున్నాయి. ఈ పెయింట్స్ కూడా మీరే మొత్తం అన్ని సెలెక్ట్ చేసి వేసుకున్నారా? సెలెక్ట్ చేసి వేసుకున్నాను. 11 అంటే బేసిక్ గా ఇది దాదాపు ఒక 11 ఏళ్ళు అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసి. 11 ఏళ్ల క్రితం కళ ఇలా ఇద్దరు కలిసి కట్టించుకున్న ఇల్లు. అప్పుడు మొత్తం ఒకేసారి కన్స్ట్రక్షన్ చేశారా? స్టెప్ బై స్టెప్ అన్నారు కదా. అంటే 10 పైన ఒక 1.5 year తర్వాత. ఓకే. అంటే కన్స్ట్రక్షన్ కావడానికి టైం పట్టింది. 1.5 year తర్వాత పైన అంతే. రజనీ గారు ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సాయి గారి కళ నెరవేర్చడానికి మీరు ఇది అంతా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఒక మనిషి అన్న తర్వాత ఇద్దరు వ్యక్తులు అన్న తర్వాత డిఫరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఖచ్చితంగా. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన 10 మంది చేసే పని సాయి గారు చేస్తారన్నారు. సో మీ వర్క్ ఏ విధంగా ఉండబోతుంది? మీ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి వర్క్ విషయంలో? అంటే వర్క్ విషయంలోనే కదండి, అన్ని విషయాల్లో మీరు అన్నట్టు ఒక మనిషికి ఇంకో మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. ఆలోచనలు కావచ్చు. కాకపోతే నేను ఎక్కువ ఆయనతో సావాసం చేశాను కాబట్టి ఆయన కూడా ఎక్కువ కష్టాలు కన్నీళ్ళు అన్ని చూసి కాదు, అనుభవించి చూడడం వేరు, అనుభవించడం వేరు. అనుభవించి వచ్చారు కాబట్టి ఆయనకు ఏ వర్గాల ప్రజలు కష్టపడుతున్నారు, ఏంటి, ఎవరికి మేలు చెయ్యాలి అనేది ఆయన ఆలోచన ఏదుందో అటువంటి ఆలోచనలనే నాతో షేర్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఆ ఆలోచన దిశగానే నేను నా రాజకీయాల్లో నాదైన ముద్ర అనేది ఉంటదండి. భవిష్యత్తులో ఆయనంత గొప్పగా పని చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఆయన పేరు నిలబెట్టే పని మాత్రం చేయాలని ఉంది. ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా. గట్టిగా అయితే అలా అనుకున్నారు. థ్యాంక్ యూ రజనీ గారు. అంటే రెగ్యులర్ గా మీతో మాట్లాడుతూ ఉండి తెలియకుండానే సాయి గారి గురించి వస్తూ ఉంది. బాధ పెడితే రియల్లీ సారీ. సో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇలానే స్ట్రాంగ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం చాలా అయింది, ఇక్కడే మాట్లాడేసాను మొత్తం. పైకి వెళ్ళే టైం లేదు కాబట్టి పైన హోమ్ టూర్ మళ్ళీ మనం తర్వాత చేసుకుందాము. అప్పుడు మీరు మీ మెమరీస్ కూడా నాకు చూపిస్తానని మాట ఇచ్చారు, చూపించాలి. ఓకే అండి. రాజకీయ జీవితం మీరు నిజంగానే స్ట్రాంగ్ గా నేను మీ మార్క్ అనేది చూపించాలి అని చెప్పారు. తప్పకుండా జరగాలి, ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అందరూ ధైర్యం ఇస్తున్నారు. అందరి సహకారం ఉంది, పెద్దల సహకారం ఉంది. ఖచ్చితంగా నాదైనా గొంతు వినిపిస్తానండి. సో ఇది హోమ్ టూర్ అయితే చూసాము. ప్రస్తుతానికి అయితే కింద ఫ్లోర్ వరకే చూసాము, పైన ఇల్లు ఉంది. మళ్ళీ అది మరొకసారి చూద్దాము. రజనీ గారి మెమరీస్ కూడా చూపిస్తాను అని చెప్పారు. సో తప్పకుండా మరొకసారి రజనీ గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.